హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సురేష్ టెక్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అనేది కూడా అమలు చేశారు. అలాగే ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా రద్దు చేయడం జరిగింది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్స్ కూడా ఈ తేదీన అంటే ఓట్ అనేది కూడా ఈ తేదీ నుండి వేయబోతున్నారు. అలాగే ఏ పథకాలు అనేది కూడా రద్దు చేశారు, ఏ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తారు, అలాగే పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలగాలంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది. ఆ గంట సింబల్ పైన మీరు క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అనేది కూడా అమలు చేయడం జరిగింది. అలాగే ఎన్నికలు ఈ తేదీ నుండి అంటే మే 13వ తారీఖున అయితే ఎలక్షన్ అనేది కూడా జరగనుంది. అలాగే ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ఏ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా పూర్తిగా రద్దు చేశారంటే వైఎస్ఆర్ చేయూత, ఈబీసీ నేస్తానికి సంబంధించి ఇదివరకే కంప్యూటర్ బటన్ అనేది కూడా నొక్కి మహిళల యొక్క బ్యాంక్ ఖాతాలు కూడా డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే తెలిపారు. కానీ ఇంకా ఎటువంటి అప్డేట్ అనేది కూడా లేదని, ఎవరికి కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ కాలేదు. జమ అవుతాయో లేదో కూడా ఇంతవరకు అయితే తెలియదు. ఎందుకంటే ఎలిజిబుల్ లిస్ట్ అనేది కూడా విడుదల చేస్తారు కాబట్టి ఖాతాలో అయితే జమ చేయవచ్చు అనేసి అయితే అందరూ ఆలోచిస్తున్నారు. మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను. అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో కూడా వెంటనే కూడా చెక్ చేసుకోండి. అలాగే మిగతా పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ఎటువంటి బటన్ అనేది కూడా నొక్కేదానికి అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అనేది కూడా అమల్లో ఉంది కాబట్టి ఏ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా అయితే మహిళల యొక్క బ్యాంక్ ఖాతాల్లో, రైతుల ఖాతాల్లో, విద్యార్థుల ఖాతాలో ఇంకా ఎటువంటి పథకాల డబ్బులు అనేది కూడా జమ అవ్వనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఏ డబ్బులు అనేది కూడా రైతుల యొక్క ఖాతాలో కూడా జమ చేయబడవనైతే ఎలక్షన్ కోడ్ అంటే ఎన్నికలు అయ్యేంత వరకు ఏ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావనైతే తెలిపింది. వైఎస్ఆర్ చేయూత అలాగే ఈబీసీ నేస్తానికి సంబంధించి అప్డేట్ అనేది కూడా రాబోతుంది. త్వరలోనే ఈ అప్డేట్ వచ్చిన వెంటనే మీకు ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేస్తాను. ఇది అప్డేట్. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.